హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. చాలామంది అభ్యర్థన మేరకు ఈరోజు ఐడీసీ గురించి అయితే మనము వివరించడం జరుగుతుందండి. దయచేసి మీకు ఈ వీడియో క్రమంలో ఎప్పుడు నచ్చినట్లయితే అప్పుడు మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ నా కామెంట్ చేయండి. దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము మ్యాటర్లోకి వెళ్ళినట్లయితే ఐడీసీ అంటే ఏంటని చూసుకున్నట్లయితే ఇండిపెండెంట్ డెలివరీ సెంటర్స్ అని అంటారండి. ఇవి మనకు పోస్ట్ ఆఫీస్లో కొత్తగా అంటే న్యూ టెక్నాలజీని బేస్ చేసుకొని వచ్చిన ఒక వ్యవస్థని చెప్పుకోవచ్చు. వీటిని ఇప్పటికే దాదాపు అమలు చేస్తున్నారండి. మనకు ఏప్రిల్ కల్లా పూర్తి స్థాయిలో అమలయ్యే అవకాశం అయితే ఉంది. దీంట్లో మనం ముఖ్యంగా చూసినట్లయితే ఇప్పుడు ప్రజెంట్ డెలివరీ వ్యవస్థలో 94 కోట్ల ఆదాయం తీసుకొస్తున్న వ్యవస్థని 2028-29 కల్లా మన ప్రధాన లక్ష్యము 164 అంటే 164 కోట్ల ప్రాఫిట్లోకి తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుంది. అంతేకాకుండా పార్సల్లో కూడా ప్రజెంటు 6.7 అంటే 6.7 కోట్లతో ఉన్న ఆదాయాన్ని 46 కోట్ల వరకు తీసుకుపోవడం ప్రధాన లక్ష్యంగా ఒక కార్యాచరణ ప్రణాళిక అనేది రూపుదిద్దుకోబోతుంది. దీంట్లో భాగంగానే చాలా అయితే మార్పులు జరగబోతున్నాయండి. అంటే ఏబిపిఎంలని ఒక కమర్షియల్ ప్లాట్ఫామ్లోకి తీసుకువెళ్ళబోతున్నారు. అంటే మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఈ డెలివరీ వ్యవస్థ ఎలా ఉందో అలాంటి ప్లాట్ఫామ్లోకి ఈ ఏబిపిఎంలందరినీ తీసుకెళ్తున్నారండి. ఇవన్నీ కూడా నూతన పోకడలు అంటే న్యూ టెక్నాలజీని బేస్ చేసుకొని చేస్తున్నాయి. దీనిలో భాగంగానే మనకు ఒక మొబైల్ అనేది ఏబిపిఎంకి అందజేయడం జరుగుతుంది. ఈ మొబైల్లో మనకు PMA 2.0 అనేది మనకు మొబైల్ యాప్ అప్లోడ్ చేయబడుతుంది. దీంట్లో ఒక ఏబిపిఎం ఒక రూట్లో వెళ్ళేటప్పుడు వారికి ఇచ్చిన లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక క్రమ పద్ధతిలో అత్యంత తక్కువ కిలోమీటర్స్లో దగ్గరగా పోయే ఒక రూట్ మ్యాప్ కూడా మనకు రెడీ చేయబడి ఉంటుంది. ఇది చాలా న్యూ టెక్నాలజీతో తయారవుతుందండి. కాబట్టి మనకు ఒక ఏబిపిఎం ఒక రోజుకి మ్యాక్సిమం 15 కిలోమీటర్స్ కంటే ఎక్కువ ప్రయాణించకూడదు అనేది మనకు గైడ్లైన్స్ ఉంది. అంటే పోను 15 మళ్ళీ సబ్ ఆఫీస్ అంటే ఐడీసీకి రావడానికి 15 కిలోమీటర్స్ అంటే టోటల్ 30 కిలోమీటర్స్ ఒక ఏబిపిఎం ఒకరోజు ప్రయాణిస్తాడండి. అంటే మనకి ఇక్కడ ఈ మొబైల్ యాప్ కూడా ఎలా ఉంటుందంటే అతనికి ఇచ్చిన లెటర్స్ 15 కిలోమీటర్ల లోపు అంటే అది 5 కిలోమీటర్స్ అయినా ఉండొచ్చు, 6 కిలోమీటర్స్ అయినా ఉండొచ్చు. 15 కిలోమీటర్ల లోపు ఏ విధంగా ఆ లెటర్స్ డెలివరీ చేయాలనేది ఒక రూట్ మ్యాప్ కూడా ఇవ్వబడి ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఉపయోగంగా ఏబిపిఎంలకు అయితే ఉంటుందండి. ఏబిపిఎంలకు కొన్ని లెటర్స్ ఏ విధంగా అంటే ఎన్నెన్ని ఒక ఏబిపిఎంకు రావాలి అనేది మనం ఇక్కడ చూసినట్లయితే ఆర్డినరీ ఆర్టికల్స్ 95 మనము ఒక రోజుకి మనం డెలివరీ చేయాల్సి ఉంటుంది. అంటే 95 అంటే 95 లోపు అయినా రావచ్చు, 95 కంటే మించకూడదు. నెక్స్ట్ రిజిస్టర్ ఆర్టికల్స్ 42 వరకు వారైతే తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్పీడ్ పోస్ట్ అనేది 43 వరకు వారు తీసుకోవాల్సి ఉంటుంది. మనీ ఆర్డర్ 1, COD అయితే 3 వరకు వారు క్యారీ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే మనకు 2 షిఫ్ట్లు అనేది ఖచ్చితంగా ఉంటాయండి మనకు ప్రతి డెలివరీ సెంటర్లో. అంటే ఇంకొకటి గుర్తుంచుకోండి, అది కూడా 2 షిఫ్ట్లు ఆయా ప్రాంతాల డెలివరీ బట్టి ఉంటాయండి. ఒకవేళ అది చిన్న ఐడీసీ సెంటర్ అయితే ఒకే షిఫ్ట్లో మొత్తం డెలివరీ అవుతుంటే అది ఒక షిఫ్ట్గానే పరిగణిస్తారు. ఒక పెద్ద పట్టణాలు, పెద్ద ప్రాంతాల్లో మాత్రమే మనకు 2 షిఫ్ట్లు ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? ఈ 2 షిఫ్ట్లు కూడా మనకు పని గంటలు 2 షిఫ్ట్లు అయినా ఒక షిఫ్ట్ అయినా మనకు ఖచ్చితంగా పని గంటలు అనేది పెరుగుతున్నాయండి. ఇది ఒక శుభవార్తని చెప్పవచ్చు. చాలా మంది మనము పని గంటలు పెంచాలని ఎప్పటి నుంచో స్ట్రైకులు చేస్తున్నారండి. ఈ పని గంటలు పెంచడం వలన ప్రభుత్వము మనను ప్రభుత్వ పరిధిలోకి తీసుకుంటుంది. ఇప్పటి వరకు మన GDS వ్యవస్థ అనేది ఒక ప్రైవేట్ వ్యవస్థలాగా పరిగణిస్తున్నారు. ఇప్పుడు పని గంటలు పెంచితే ఖచ్చితంగా మనల్ని ప్రభుత్వ పరిధిలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మనకు చాలా బెనిఫిట్స్ కూడా పెరుగుతాయి. అవి ఇంకా నెక్స్ట్ చెప్తానండి. నెక్స్ట్ చూసినట్లయితే మనకు సండే హాలిడేస్ ఉండవు. ఏబిపిఎంలకి సండే హాలిడేస్ ఉండవు. ఎందుకంటే ఈ డెలివరీ సెక్టార్ అనేది
ప్రతిరోజు డెలివరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే మనము ఇతర ఈ-కామర్స్‌తో పోటీ పడుతున్నాం కాబట్టి వారికంటే మెరుగైన పనితనం మనం చూపిస్తేనే మన పోస్ట్ ఆఫీస్ అనేది డెవలప్ చెందుతుందనే ఉద్దేశంతో మనకు హాలిడేస్ అనేది ఇవ్వరు. హాలిడేస్ లేకుండా ఎలా అంటే హాలిడేస్ ఇస్తారండి. హాలిడే ఎలా ఉంటుందంటే వీక్లీ ఆఫ్ ఉంటుంది. వీక్లీ ఆఫ్ అంటే మీరు ఏదో ఒక రోజు మాత్రమే మీరు ఎంచుకునే సౌకర్యం ఉంటుంది. ఆ విధంగా వీక్లీ ఆఫ్ ఉంటుంది. కానీ హాలిడేస్, సండేస్ అనేటివి మనకు ఉండవు. ఓకేనా. నెక్స్ట్ ఈ ఐడీసీ సెంటర్లో పనిచేసే వారికి అంటే డెలివరీ వ్యవస్థలో భాగమైన వారికి ఈవీ వెహికల్స్ అందిస్తారండి. ఈ ఈవీ వెహికల్స్కి సంబంధించిన టెండర్స్ వేసి పోస్ట్ ఆఫీస్ లోగోస్తో ఉండే బైక్స్ అయితే అందించడం జరుగుతుంది. అంటే ఇక్కడ 2 కేటగిరీలు ఉంటాయండి. ఆల్రెడీ బైక్ ఉన్నవారు బైక్ సంబంధించిన పెట్రోల్ అలవెన్స్ అనేది వారు ప్రతి వీక్లీ కానీ మంత్లీ కానీ తీసుకోవచ్చు. నాకు బైక్ లేదు అంటే మాత్రం వారికి ఈవీ వెహికల్స్ అందించడం జరుగుతుంది. కంపల్సరిగా 2 వీలర్స్ బైక్స్ అనేటివి ఉంటాయండి. అంతేకాకుండా ఐడీసీ సెంటర్స్కి 4 వీలర్ వెహికల్స్ కూడా ఉంటాయండి. ఈ 2 వీలర్ వెహికల్స్ చిన్న చిన్న పార్సల్స్ని తీసుకొనిపోయేదానికి కేటాయించడం జరుగుతుంది. ఈ 4 వీలర్స్ అనేటివి పెద్ద పెద్ద పార్సల్స్ని అంటే మనకు హెవీ పార్సల్స్ని తీసుకొనిపోయేదానికి 4 వీలర్ వెహికల్స్ అనేటివి ఉపయోగపడే విధంగా రూపొందించడం జరిగింది. ఓకేనా. ఇప్పుడు మనం చూసినట్లయితే శాలరీ పెరుగుతుందా అని చాలామంది అడుగుతారన్నారండి. ఐడీసీ సెంటర్స్ వల్ల మనకు పని గంటలు అనేది పెరుగుతున్నాయి. అంటే మినిమం 5 to 6 అవర్స్ వర్కింగ్ ఉంటే కంపల్సరిగా వారికి పూర్తి వేతనం అనేది చెల్లించాలి. ఇప్పుడు ప్రజెంట్ మనకు 3 to 4 అవర్స్ అనే కాన్సెప్ట్ వల్ల మనకు అరకొర జీతాలు అయితే అందుతున్నాయండి. ఇప్పుడు 6 to 7 అవర్స్ మనకు వర్కింగ్ అవర్స్ పెరగడం వల్ల కంపల్సరిగా గవర్నమెంట్ పరిధిలోకి వెళ్తాము. అంతేకాకుండా శాలరీస్ కూడా చాలా వరకు పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటున్నానంటే మనకు 8th పే కమిషన్ ఉందండి. దాంట్లో కంపల్సరీ ఇంక్లూడ్ చేస్తారు. మనకు భారీగా అయితే శాలరీలు పెరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఏబీపీఎంలకు ఇది శాపమా వరమా అని చూసినట్లయితే ఖచ్చితంగా ఏబీపీఎంలకు ఇది ఒక మంచి అవకాశమనే చెప్పాలండి. ఎందుకంటే ఇప్పటి వరకు టార్గెట్స్ అనేటివి ఏబీపీఎంలకు కూడా చాలా వరకు మనకు ఇంక్లూడ్ చేస్తున్నాడండి. కానీ ఇది సపరేట్ సెక్టార్ అయినందువల్ల ఎటువంటి ప్రెజర్ అనేది ఎటువంటి టెన్షన్ అనేది ఉండదు. అంతేకాకుండా పని గంటలు పెరిగినందువల్ల వారికి శాలరీస్ కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. బెనిఫిట్ లేనిది ఏంటంటే ఎండ వెనక వాన వెనక ఖచ్చితంగా తిరగాలి. అంతేకాకుండా వర్క్ కూడా పెరుగుతుంది. అంటే చాలామంది ఏబీపీఎంలకు మహా అంటే ఒక 10 నుంచి 20 లెటర్స్ వస్తుంటాయి. కానీ ఇప్పుడు వారికి మినిమం 100 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వారు 15 కిలోమీటర్ల లోపనే డెలివరీ చేస్తారు. కాబట్టి వారికి త్వరగా కూడా వర్క్ అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు మీ మైండ్ సెట్కు ఏది కరెక్టో మీరు ఆలోచించుకోండి. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను ప్రతి డౌట్కి మీకు క్లారిఫై ఇస్తాను. దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.